దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ దేవుడిచ్చాడని తెలుసా నీకు? దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం దేవుడిచ్చాడని తెలుసా నీకు? ఈ రోజున నువ్వు బ్రతుకుతున్నది నీ ఉద్యోగం నీ సోర్స్ కాదు. ప్రియ దేవుని బిడ్డ, లిసన్ టు మీ. దేవుడు నీ సోర్స్ అని నువ్వు గ్రహించాలి. చాలాసార్లు దేవుడిచ్చినవి మనం అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతకం, దేవుడిచ్చిన అనుభవిస్తూ దేవుని కొరకు పిల్లల్ని పెంచం, దేవుడిచ్చిన అనుభవిస్తూ దేవుని కొరకు జీవించం, దేవుడిచ్చిన అనుభవిస్తూ కనీసం టయానికి కూడా మందిరానికి రావాలని ఆలోచించాం. ఈ రోజున అనేక మంది తమ పని కొరకు బ్రతుకుతున్నారు, అనేక మంది తన వృత్తి కొరకు బ్రతుకుతున్నారు. కమాన్, వృత్తి కొరకు మీరు నియమించబడ్డారు. వృత్తి మీ కొరకు నియమించబడింది, కానీ మీరు దాని కొరకు నియమించబడలేదు. మీరు ధనము కొరకు పనిచేయటంగా ధనము మీ కొరకు పనిచేయటానికి దేవుడు నిర్ణయించాడు మిమ్మలను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నిన్ను గూర్చిన వార్తని విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తెమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెలుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. అండ్ టర్న్ యువర్ బైబిల్స్ టు యాక్ట్స్ చాప్టర్ 3. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. దీస్ ఆర్ ద 2 key texts that God has placed in my heart for today. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయము నేనే చదువుతాను. 3వ అధ్యాయం 19వ వచనము. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లు మీ కొరకు నియమించిన క్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. మీరు అక్కడ గమనించాల్సిన మాట 19వ వచనములో విశ్రాంతి కాలములు అన్నమాట బహువచనం, ప్లూరల్. ద టైమ్స్ అన్నమాట, టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్, టైమ్స్, నాట్ జస్ట్ టైమ్. విశ్రాంతి కాలము కాదు, విశ్రాంతి కాలములు, ద టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్. సో ఈ 2 మాటలు మీరు దేవులో పెట్టుకోండి. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్. స్పిరిట్ ఆఫ్ గాడ్, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఇన్ దిస్ ప్లేస్. లార్డ్, హ్యావ్ మర్సీ ఆన్ us. ఓపెన్ అవర్ ఐస్. మీ మునుపెన్నడూ చూడని సంగతులు మీ వాక్యములు ఈరోజు చూడగలిగినట్లు మా మనోనేత్రములు వెలిగించండి. స్పీక్ టు అవర్ హార్ట్. సాచ్యురేట్ దిస్ ప్లేస్ విత్ యువర్ పవర్, యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ అనాయింటింగ్. నీ శక్తి చేత మమ్మలను మరొకసారి మా హృదయాలను సంధించి మీ నామాన్ని మహింపరచుకొనమని యేసు నామమున మాత్రమే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సో ఈ 2 వాక్య భాగాలలో నా హృదయాన్ని పట్టుకున్న మాట ఏంటంటే, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో నూతన పరచుము అన్నమాట, రీన్యూ అన్నమాట. సంవత్సరములు జరుగుచుండగా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము. అక్కడ రెన్యూ అన్న మాటకి రివైవ్ అన్న మాట కూడా వాడబడింది, ఉజ్జీవింప చేయము. యాక్చువల్గా రివైవ్ అంటే తిరిగి బ్రతికించుము అని అర్థం. దేవుని ప్రజలు అప్పటికి చాలా భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో నుండి వచ్చారు. దేవుని ప్రజల మీదకి విపరీతమైన శత్రువులు దాడి చేశారు. వారు చాలా 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 అవమానములు అనుభవిస్తూ వచ్చారు. ఈ పరిస్థితులన్నింటిలో నుండి హబక్కూకు ప్రయాణిస్తూ వాటిని చూస్తూ అతడు ప్రార్థించిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో అతని ప్రార్థన, యాక్చువల్గా హబక్కూకు గ్రంథము ఈ 3వ అధ్యాయం ప్రాముఖ్యంగా అతను అంటున్నాడు, ప్రభా సంవత్సరములు జరుగుతూ ఉండగా రివైవ్ యువర్ వర్క్ అమాంగ్ us. మా మధ్యలో నీ కార్యమును మరలా తిరిగి ఉజ్జీవింపచేయి, లేకపోతే నూతన పరచు. కమ్ ఆన్, హల్లెలూయా. రెన్యూ యువర్ వర్క్, నీ కార్యమును నూతన పరచుము. అయితే న్యూ కవెనెంట్కి వచ్చేసరికి, నూతన నిబంధనలోనికి వచ్చేసరికి, ఇది పేతురు మాట్లాడుతున్న వర్తమానము. ఆది సంఘముల పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన తర్వాత, సంఘం ఏర్పాటు చేసిన తర్వాత, 3వ అధ్యాయంలో కృంటివాడు బాగుపడిన తర్వాత, శృంగారమున దేవాలయము దగ్గర అతడు ఆ యొక్క కృంటివాడు స్వస్థపరచబడిన తర్వాత పేతురు మాట్లాడుతున్న వర్తమానం ఇది. ఇదిగో ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును అన్నాడు. నౌ దేర్ విల్ బి టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ కమింగ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, చాలామంది వారి జీవితాల్లో చాలా ప్రతికూల పరిస్థితులలో ఏదో ఒక సమయంలో ఒక తెలియని ఒక ఫ్రస్ట్రేషన్, ఒక తెలియని జవాబు రానప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్, జవాబులు ఆలస్యమైనప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్, కార్యములు జరగనప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్, వాగ్దానములు నెరవేరనప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్, కొన్నిసార్లు దేవుడు దూరంగా ఉన్నాడా అని అనిపించే ఫ్రస్ట్రేషన్. కానీ లిసన్ టు మీ, మీకు జరిగే సంఘటనలు ఏవి కూడా, మీరు వెళ్తున్న పరిస్థితులు ఏవి కూడా మీ దేవునిని నిర్వచించలేదు. యూ కెనాట్ డిఫైన్ గాడ్ ఫ్రమ్ ద థింగ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ టు యూ. నేను చెప్తున్నాను, ప్రతికూల పరిస్థితులు రావనేది నా ఉద్దేశం కాదు, కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ వాటన్నిటిలో విజయముతో ముందుకు వెళ్ళటానికి దేవుడు మనల్ని నిర్ణయించి ఉన్నాడు. నేను మరలా చెప్తున్న, ఓటమి మన భాగము కాదు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అవర్ పోర్షన్. మన భాగం ఏంటంటే విజయము మాత్రమే మన భాగము. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. సో కనుక నేనేమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, మీలో ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు సృష్టించబడ్డారు. మీరు ఎందుకు పుట్టారు, మీరు ఎందుకు జన్మించారు ఈ భూమి మీద, మీరు ఎందుకు బ్రతుకుతున్నారు, మీరు ఎందుకు మరణించలా, ఎందుకు ఇంకా మీ ఆయుష్ ఈ రోజుకి పొడిగించబడింది. కొంతమంది నిద్రపోయి పొద్దున్న లేవలేకపోయారు, కానీ మీరు ఎందుకు లేచారు? ఎందుకంటే మీరు దేవుని కొరకు సృష్టించబడిన వారు. ఈ మాట మర్చిపోవద్దు. ఐ యామ్ క్రియేటెడ్ ఫర్ గాడ్. నేను దేవుని కొరకు సృష్టించబడ్డాను. బిలీవర్, మీలో ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు హ్యావ్ అండ్ వాట్ యు డోంట్ హ్యావ్, మీ స్థాయికి, స్తోమతకి, మీ బ్యాక్గ్రౌండ్కి సంబంధం లేకుండా, వాటన్నిటికి అతీతముగా మీలో ప్రతి ఒక్కరు దేవుని కొరకు మాత్రమే సృష్టించబడిన వారు. ఆమేన్. దెర్ ఇస్ ఎ న్యూ వర్క్ వెయిటింగ్ టు బి డన్ త్రూ యూ. నీ ద్వారా ఒక నూతన కార్యము జరగటానికి వెయిట్ చేస్తూ ఉంది. నీ కొరకు ఒక కార్యము వెయిట్ చేస్తూ ఉంది. అదే హబక్కూకు ప్రార్థిస్తున్నాడు. అయా, సంవత్సరములు జరుగుచూ ఉండగా, సంవత్సరం అయిపోతా ఉంది, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యమును నూతన పరచుము. హల్లెలూయా. Come on, loud hallelujah. Renew your work with the passing years. సంవత్సరంలో జరుగుతూ ఉండగా నేను చెప్తున్నాను, I have a vision for the city. నేను ఊరికే రాలేదు ఇక్కడికి. నేను ఒక దర్శనంతో దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. Come on. ఈ పట్టణం కొరకు దేవుడు నాకు ఒక దర్శనం. I want to see a great revival in the city. యేసు ప్రభు రాకముందు, ఆయన రాకడ ఆలస్యమైతే, ఆయన రాకముందు, ఆయన ఈ భూమి మీదకి రాకముందే ఈ పట్టణంలో ఒక గొప్ప ఉద్యమను చూడాలని నేను నమ్ముతూ ఉన్నాను. అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఇట్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. నేను దాని కొరకు నమ్ముచును. యవ్వనులు దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. కమాన్. పట్టణంలో ఉన్న గొప్పవారేంటి, ఎవరైనా కానీ దేవుని శక్తి చేత తాకబడాలి. గుంటూరు పట్టణము దేవుని యొక్క సన్నిధి చేత నింపబడాలి. కమాన్, హల్లెలూయా. ఇది సాధ్యమైన 100% సాధ్యం మనం ప్రార్థన చేయగలిగితే. ఆమేన్. I'm believing for a revival, a great move of God in the city. ఈ పట్టణంలో ఒక గొప్ప కదలిక, దేవుని శక్తి కొరకు నేను నమ్ముతున్నాను. మీ పిల్లలు దేవుని ఆత్మచేత పట్టబడుట కొరకు నేను నమ్ముతూ ఉన్నాను. మీ కుమారులు, మీ కుమార్తెలు, వారు ఏమి చేస్తున్నారు, వారు ఎక్కడ మీలో అనేకులు, నేను చెప్తున్నాను, ఇక్కడున్న అనేకులు గొప్ప దైవజనులు అవ్వాలని నేను నమ్ముతూ ఉన్నాను. గొప్ప స్వార్థికులు అవ్వాలని నమ్ముతూ ఉన్నాను. మీ ద్వారా అనేకులు ఇంపాక్ట్ చేయబడాలని నమ్ముతూ ఉన్నాను. కమాన్, హల్లెలూయా. గుంటూరు యొక్క జనాభా 10 లక్షలు దాటిపోయింది. కమాన్. అన్ని సంఘములు కలిపితే కనీసం 2-3 లక్షలు లేరు. ఇంకా అనేక మంది సువార్త అందని వారు మన పట్టణంలో ఉన్నారు. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎ గ్రేట్ మూవ్ ఆఫ్ గాడ్ ఇన్ ద సిటీ. దాని కొరకే దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు ఈ రోజున. దాని కొరకే దేవుడు నేను ఇంకా సిద్ధపరిచి ఉంచాడు. అమ్మ, మీరు అనుకోవచ్చు, నేనేం చేయగలను పాస్టర్ గారు, నేను మీకులాగా వాక్యం చెప్పట్లే కదా, మీకులాగా స్టేజ్ మీద నిలబట్టలే కదా, మీకులాగా నేనేమి చేయట్లేదు. హలో, లిజన్ టు మీ. ఫిలిప్పీన్స్లో ఐస్ క్రీమ్ అమ్ముకునే ఒక ఆవిడ, ఒక ముసలావిడ, ఐస్ క్రీమ్ బండి నెట్టుకుంటూ ఐస్ క్రీమ్ అనుకునే ఒక ఆవిడ ద్వారా 500 ఉన్న సంఘం 15,000కు చేరింది. ఆమె ద్వారా దాదాపు 14,500 మంది ప్రభువుని అంగీకరించారు. ఐస్ క్రీమ్ అమ్ముకునే ఆమె ద్వారా. ఒక ఏరియాలో పెట్టేది కాదు బండి, వారం మార్చేది. అట్లాగా ఒక రోజున గవర్నర్ ఆఫీస్ ముందు బండి పెట్టింది. ఎందుకు? షీ బిగాన్ టు ప్రే ఫర్ ద గవర్నర్ ఆఫ్ దట్ కంట్రీ. సీరియస్లీ ప్రార్థన చేస్తుంది. రోజు కాన్వాయ్ అటు నుంచి వెళ్తుంటే ప్రార్థన చేసేది, ప్రభా, లెట్ దిస్ గవర్నర్ ఈట్ మై ఐస్ క్రీమ్. ఇతను తాకాలి, ఇతను పట్టుకోవాలి, ఇతను దేశంలో ఉన్న నాయకులు పట్టుకుంటే దేశాన్ని పట్టుకోవచ్చు. యూస్ టు ప్రే. ఆయన ఆఫీసులోకి వెళ్ళి ఆయన ఆఫీసులో కూర్చొని ఆఫీసులో నుంచి చూస్తే రోడ్డుకి అవతల పక్కన ఏం ఐస్ క్రీమ్ బండే కనపడేదంట.
ఒక నెల రోజుల తర్వాత ఆయనకి ఎందుకో ఒకరోజు ఖాళీగా ఉండి ఐస్ క్రీమ్ తినాలనిపించి వాళ్ళ అసిస్టెంట్ పంపించి, ఆ ఎదురెవరో ఒక బండి పెట్టింది కదా, ఇదేంటి కనుక్కో ఐస్ క్రీమ్, అది తీసుకొని రా అన్నాడంట. ఐస్ క్రీమ్ తిన్నాడు, దేవుని ఆత్మ అతను పట్టుకున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆయన అన్నాడంటే దిస్ ఐస్ క్రీమ్ ఇస్ సో స్పెషల్. అసిస్టెంట్ అంటే ఏముంది సార్ అంటే, నువ్వు కూడా తిను సార్, ఇది ప్రతి చోట దొరికేది, నార్మల్ కాదు కదా, నువ్వు కూడా తిను. నెక్స్ట్ డే మళ్ళీ తిన్నాడు, 3వ రోజు మళ్ళీ తిన్నాడు, 4వ రోజు మళ్ళీ తిన్నాడు. ఆ నెక్స్ట్ వీక్ ఆమెను తన ఆఫీస్కి పిలిచాడు. వేర్ డిడ్ యూ గెట్ దిస్ ఐస్ క్రీమ్? అడ్రస్ చెప్పింది. అడ్రస్ చెప్పి, అక్కడ అంతా బాగుంటుందా? తెలియదు సార్, కానీ నా దగ్గర కొంటే బాగుంటుంది. అండ్ సమ్హౌ షీ బిల్డ్ ద కాన్వర్జేషన్. నేను ఆ స్టోరీ అంతా చెప్తే టైం అయిపోద్ది. ఆ కాన్వర్జేషన్ బిల్డ్ చేసింది. అండ్ షీ ఇన్వైటెడ్ హిమ్ టు హర్ చర్చ్. సార్, ఒక సండే మాకు చిన్న సెలబ్రేషన్ ఉంది, వై డోంట్ యు కమ్ టు ద చర్చ్? అండ్ హీ కేమ్ టు ద చర్చ్. నేషనల్ న్యూస్ హెడ్లైన్స్లో వచ్చేసింది, గవర్నర్ చర్చ్లోకి వచ్చాడని. అండ్ సిన్స్ దెన్, ఆ రోజు నుంచి హీ హ్యాస్ బికమ్ ఏ ఫెయిత్ఫుల్ బిలీవర్ ఇన్ ద చర్చ్. దేవుడు అతను పట్టుకున్నాడు. ఇంకా అతను రావటం స్టార్ట్ అయిన తర్వాత, కమ్ ఆన్, హల్లెలూయా, అతను రావటం స్టార్ట్ అయిన తర్వాత దేశంలో అనేక మంది అఫీషియల్స్ రావటం స్టార్ట్ చేశారు. అనేక మంది కొత్తగా రావటం. ఆ పాస్టర్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇన్ 20 years, సో ఇన్ 5 years, 5 సంవత్సరాల్లో 500 మంది ఉండే సంఘం 15,000 అయిపోయింది. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ లేడీ హూ సెల్స్ ద ఐస్ క్రీమ్. కమ్ ఆన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ జాబ్? దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం దేవుడు ఇచ్చాడని తెలుసా నీకు? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ దేవుడు ఇచ్చాడని తెలుసా నీకు? దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం దేవుడు ఇచ్చాడని తెలుసా నీకు? ఈ రోజున నువ్వు బ్రతుకుతున్నది, నీ ఉద్యోగం నీ సోర్స్ కాదు ప్రియ దేవుని బిడ్డ, లిసన్ టు మీ. దేవుడు నీ సోర్స్ అని నువ్వు గ్రహించాలి. అందుకని దశంభాగం ఎందుకు ఇస్తామంటే, అది నాది అనుకుంటే ఇవ్వలేము దశంభాగం. ఎందుకంటే నా దగ్గర ఉన్న దాంట్లో 10% పోతుంది. నేను దశంభాగం ఎందుకు ఇస్తాను? బికాస్ ఐ లవ్ హిమ్. జాబ్ ఈజ్ నాట్ మై సోర్స్. ఉద్యోగం నా సోర్స్ కాదు, నా బిజినెస్ నా సోర్స్ కాదు. దేవుడు నా సోర్స్ కనుక, నన్ను పోషించు పోషకుడు ఆయన కనుక, నాకొచ్చు రాబడి అంతట్లో 10వ భాగం నేను ఆయనకిచ్చి కనపరుస్తానన్న ఆ కృతజ్ఞత నువ్వు తిరిగి ఆయనకిచ్చినప్పుడు, నీ చుట్టూ ఫిజికల్ రిసోర్సెస్ అన్ని ఆగిపోయినా నీవు సమృద్ధిగా బ్రతుకున్నట్లుగా ఆయన చూస్తాడు నిన్ను. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ టైథింగ్. ఇట్స్ నాట్ దట్ గాడ్ వాంట్స్ టు గెట్ యువర్ మనీ. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి నీ డబ్బు తీసుకుందామని కాదు. కమ్ ఆన్, లిసన్ టు మీ. చాలాసార్లు దేవుడిచ్చినవి మనం అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతకం. దేవుడిచ్చిన అనుభవిస్తూ దేవుని కొరకు పిల్లల్ని పెంచం. దేవుడిచ్చిన అనుభవిస్తూ దేవుని కొరకు జీవించం. దేవుడిచ్చిన అనుభవిస్తూ కనీసం టయానికి కూడా మందిరానికి రావాలని ఆలోచించం. యు ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. టెల్ టు సంబడి యు ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. చెప్పాలి, మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, ఖచ్చితంగా చెప్పాలి. కమన్, యు ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. మీరు దేవుని కొరకు సృష్టించబడ్డారు. చెప్పండి 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 చెప్పండి. నేను వెయిట్ చేస్తాను. కనీసం ఇద్దరికి చెప్పండి, మీరు దేవుని కొరకు సృష్టించబడ్డారు. I don't know what's going on in your life today, believer. ఈ రోజున మీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరు దేవుని కొరకు సృష్టించబడిన వారు. నమ్ముతున్నారా? మీరు దేవుని కొరకు సృష్టించబడ్డారు. యు ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. ఆయన మహిమ కొరకు సృష్టించబడ్డారు. ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన బట్టి మీరు సృష్టించబడ్డారు. సో గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఓవర్ యువర్ లైఫ్. ఏంటి ఆయన ఉద్దేశం అంటే, నీవు ఆయన కొరకు ప్రకాశించాలి. నీవు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఈ భూమి మీద నువ్వు పని చేయాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు చనిపోయే సమయానికి నువ్వు చనిపోయే సమయానికో, నువ్వు బ్రతుకుండగాను, చనిపోయిన తర్వాత కాదు, నువ్వు బ్రతుకుండగా కనీసం ఒక 100 మంది వచ్చి సాక్ష్యం చెప్పాలి, ఇతని వల్ల నేను ప్రభు దగ్గరికి వచ్చానని, ఇతని వల్ల నేను రక్షించబడ్డాను, ఇతని వల్ల మందిరానికి వచ్చానని చెప్పి, ఇతని వల్ల నేను దేవుని యొద్దకు వచ్చానని. కమ్ ఆన్, అదే పరలోకంలో నీ ఆస్తి అవుతుంది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ రాదు పరలోకానికి మనతో పాటు, మన ఆస్తులు రావు మనతో పాటు పరలోకానికి, మన కారులు రావు మనతో పాటు పరలోకం, మన బంగళాలు రావు పరలోకానికి మనతో. క్రీస్తు కొరకు మనం చేసినవి మాత్రమే మనతో పాటు పరలోకానికి వస్తాయి. వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ద లార్డ్? చూడండి, ఇప్పుడు అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు యాక్ట్స్ చాప్టర్ 3 verse 19 చదవమ్మా. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును. And from the presence of God. ఒకవేళ ఈ రోజున నీ పరిస్థితి, నీవు నూతన పరచబడని పరిస్థితిలో ఉన్నావేమో. ఒకవేళ నీ విశ్వాసము సన్నగిలిపోయిన పరిస్థితిలో ఉన్నావు. చాలామంది రక్షించబడిన స్టార్టింగ్లో ఉన్నంత ఉత్తేజము, అంత ఆసక్తి ఉండదు. చాలామందిలో దేవుని కొరకైన అగ్ని, దేవుని కొరకైన ఆకలి చచ్చిపోయి ఉంటుంది.
విశ్వాసంగా బ్రతుకుతాం కానీ దేవుని కొరకు జీవించాలని ఆశ లేదు పాస్టర్ గారు. నాలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రతి చిన్న బలహీనతకు పడిపోతున్నాను పాస్టర్ గారు. దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు ఏదో చేయాలన్న ఆశ, మందిరం కొరకైన ఆశ, ప్రార్థన కొరకైన ఆశ, వాక్యము కొరకైన ఆశ నాలో తగ్గిపోయింది. అందుకనే యూ నీడ్ రివైవల్. నీకు ఒక ఉద్యమం, నువ్వు తిరిగి బ్రతకాలి ఈ రోజున దేవుని సన్నిధిలో. కమ్ ఆన్, హల్లెలూయా. మొదట నీకుండిన ప్రేమనకు నువ్వు తిరిగి రావాలి ఈ రోజున. There should stir up a hunger for the presence of God. దేవుని సన్నిధి కొరకు, దేవుని కొరకు ఒక బలమైన ఆకలి నీలో రేపబడాలి. కమ్ ఆన్, హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ పాస్టర్ గారు, చాలాసార్లు కొంతమంది భక్తి జీవితం ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది. కొంతమంది యొక్క విశ్వాస జీవితం చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. చాలా చికాకులో ఉంటారు. ప్రార్థన చేసుకోవాలనిపించి వాళ్ళకి తెలుసు దే ఆర్ గోయింగ్ బ్యాక్. వారికి తెలుసు దేవునికి దూరంగా ఉన్నారని. వారికి తెలుసు దేవునితో వారికి హృదయం సరిగ్గా లేదని వారికి తెలుసు. సో ఈ ఫ్రస్ట్రేషన్లో దేవుడు అంటున్నాడు, గాడ్ వాంట్స్ టు రిఫ్రెష్ యూ టుడే. గాడ్ వాంట్స్ టు రివైవ్ యూ. దేవుడు నిన్ను ఉజ్జీవింపచేసి నీకు విశ్రాంతి కాలం ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన సముఖములో నుంచి, ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎట్లాగొస్తుంది చదవమ్మ. వర్స్ 19 3వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభు సముఖము వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. కమ్ ఆన్, హల్లెలూయా. Aloud hallelujah. ఇంగ్లీష్ బైబిల్లో రిపెంట్ అన్నమాట. రిపెంట్, మారు మనస్సు. రిపెంట్ అంటే అర్థము, మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే టు చేంజ్ యువర్ మైండ్. నీ మనస్సు మార్చుకోవటం కన్సర్నింగ్ సర్టెన్ థింగ్స్ ఇన్ లైఫ్. నా హౌ కెన్ ఐ బి రివైవ్డ్? రివైవల్ ఎట్లా వస్తుంది? నేను ఎలా ఉజ్జీవింపబడతాను? నేను ఎలా రిఫ్రెష్ అవుతాను? ఎలాగ దేవుని యొక్క ఎన్కౌంటర్ నేను పొందుకుంటాను? ఎలాగ మరలా ఆ స్టార్టింగ్ ఫైర్ నాలో మరలా ఎట్లా స్పార్క్ అవుతుంది? మరలా ఆ స్టార్టింగ్ ఉద్యమం, ఆ ఫస్ట్ లవ్కి నేను ఎట్లా తిరిగి వస్తాను? స్టార్టింగ్లో దేవుని సన్నిధి అంటే పిచ్చి ఉండేది, దేవుడు అంటే పిచ్చి ఉండేది, ప్రార్థన అంటే పిచ్చి ఉండేది, ఆరాధన అంటే పిచ్చి ఉండేది. దేవుని సన్నిధి అంటే నా హృదయంలో నుంచి కన్నీరు వచ్చేది. నేను దేవుని సన్నిధిలో గంటల తరబడి నేను గడిపేవాడిని. ఈ రోజున అటువంటి స్థితి లేదు పాస్టర్ గారు. నాలో బలహీనత వచ్చేసింది, నాలో సోమర్థన వచ్చేసింది, నాలో ఆసక్తి తగ్గిపోయింది. దేవునికి దూరం అయ్యానని తెలిసి దూరం అవుతూనే ఉన్నాను. నేను సరి చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఎలాగా? హౌ కెన్ ఐ చేంజ్ నౌ? లిసన్ టు మీ, రిపెంట్. నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందితే యెహోవా సముఖము నుంచి విశ్రాంతి కాలములు నీ యొద్దకు వస్తాయి. Come on, hallelujah. మారు మనసు అంటే ఏంటి? What is meant by repentance? Listen to me. It's not just being sorry. అయ్యో తప్పైపోయింది క్షమించని చెప్పడం కాదు. Repentance అంటే while you are going this direction, you need to turn around. నువ్వు వెళ్తున్న మార్గంలో నుంచి 180 డిగ్రీలు వెనక్కి తిరిగి మరొక మార్గమునకు నీ యొక్క ప్రయాణమును ఆరంభించాలి. హల్లెలూయా. కొన్ని ఫ్రెండ్షిప్స్లో రిపెంట్ అవ్వాలి నీవు దేవుని బిడ్డలారా. నువ్వు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. యూ నీడ్ టు రిపెంట్. ఈరోజు అడగాలి, ఐ రిపెంట్ అంటే ఐ చేంజ్ మై మైండ్. అది ఇక్కడ ఆరంభమవుతుంది. రిపెంటెన్స్ మనసులో ఆరంభమవుతుంది, హృదయంలో కార్యసాధకం అవుతుంది. కొన్ని అసోసియేషన్, కొన్ని రిలేషన్షిప్స్, కొన్ని సంబంధాలు ఐ రిపెంట్ అంటే లార్డ్ ఐ లీవ్ దెమ్ టుడే. ఈరోజు నేను వదిలిపెట్టేస్తున్నా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు రిపెంట్ అవుతున్నావు అంటే అర్థం ఏంటి? లార్డ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ ఎనీమోర్. ఇంక నేను చేయను నాయన. ఐఎమ్ గోనా లీవ్ దిస్ రిలేషన్షిప్. ఈ సహవాసం నాకు, ఐ నో దిస్ ఇస్ నాట్ రైట్. ఇది నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. బట్ ఐ డోంట్ వాంట్, బట్ ఐఎమ్ సో మచ్ ఇంటూ వీక్నెస్. నేను ఎంత బలహీనతలో అంటే ఐ కుడ్ నాట్ ఐ మీన్ రియల్లీ ఓవర్కమ్. నేను దాన్ని జయించలేకపోతున్నాను. దేవుడు అంటున్నాడు, రిపెంట్, ఐఎమ్ గోనా రిఫ్రెష్ యూ. రిపెంట్, ఐఎమ్ గోనా రివైవ్ యూ. రిపెంట్, ఐఎమ్ గోనా రిన్యూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. నువ్వు పశ్చాత్తపడు, మారు మనసు పొందు, నూతన పరుస్తాను, ఉజ్జీవింప చేస్తాను, విశ్రాంతి కాలములు ఇస్తాను నీకు.